ప్రపంచాన్ని వెనక్కి తీసుకెళ్లాలని చాలా మంది చాలా సార్లు కోరుకున్నారు, కానీ ప్రపంచం వెనక్కి వెళ్ళదు. ఒకటి ఐఎమ్ షూర్. సో సనాతన ధర్మం అంటే ఏంటి అనే ఒక ప్రశ్న వస్తుంది. మనం ఆకులు కట్టుకోవడం సనాతనమా, లేకపోతే అంతకు ముందు సనాతనమా? లేదు, అప్పుడు ధర్మం లేదు, ఆకులు కట్టుకున్నప్పుడు మనిషికి మతము ధర్మము దేవుడు తెలీదు అని మొదలు పెడతాం అనుకోండి. మరి భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మొట్టమొదటిగా పూజనీయమైన వస్తువు ఏంటి మానవ సమాజంలో అంటే స్త్రీ, మాతృదేవతారాధన. ఓకే, మాతృదేవతారాధన ప్లస్ జంతువుల ఆరాధన. ఒక పాము, ఒక కోతి, లేకపోతే ఏ ప్రాంతంలో దేని నుంచి మనిషి భయపడితే దాన్ని ఆరాధించారు. సో సనాతనం అంటే ఇదే రెండో ప్రశ్న. మరి సనాతనం అంటే మాతృదేవతారాధన. మగదేవుళ్ళు గుళ్ళన్నీ పడగొట్టిచ్చేస్తారా ఇప్పుడు? అక్కడ సనాతనం అంటున్నారు. ఒకప్పుడు గ్రామ దేవతలు ఉండేవాళ్ళు, ఒకప్పుడే ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే ఒకప్పుడు అవే మెయిన్ గా గ్రామ దేవతలనే ఎక్కువగా పూజించేవాళ్ళు. తర్వాత అన్ని ఈ గుళ్ళు వచ్చినా ఇవాళ కూడా గ్రామ దేవతలు, మొన్న కోవిడ్ అప్పుడు కూడా నైవేద్యాలు గ్రామ దేవతలకే పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నా తెలుసా? వాళ్ళ అమ్మ దేవతలు. రోగాల నుంచి, రొప్పుల నుంచి, ఆపదల నుంచి పిల్లల్ని కాపాడేది వాళ్ళు. మగదేవతలు కాదనే విషయం ఊళ్ళో జనాలందరికీ తెలుసు. పంటలు పండించేది వాళ్ళని తెలుసు, వాళ్ళకే బోనం పెడతారు. అవును, బోనాల పండుగే ప్రత్యేకంగా చేసేదే. అంచేత ఈ మగదేవుళ్ళు అప్పుడప్పుడు ఆయుధాలు పట్టుకుని యుద్ధాలు చేయడానికి పనికొస్తారు తప్ప మరి దేనికి కాదనే విషయం జనాలందరికీ తెలుసు, ముఖ్యంగా తెలంగాణలో. అందుకని లెటస్ కమ్ బ్యాక్. ఈ అమ్మదేవతలకు సంబంధించిన ఆరాధనని మళ్ళీ పునఃస్థాపించడం సనాతన ధర్మమా అంటే, మీరు సనాతన ధర్మానికి కట్ ఆఫ్ డేట్ ఎక్కడ ఇచ్చారు? పోనీ వేదకాలపు సనాతన ధర్మమా? ఇప్పుడు వేదాల్లో ఉపనిషత్తుల్లో నువ్వు ఆవు మాంసం తినమని ఉంది, మరి ఇప్పుడు మొదలు పెడతారా తింటాం? యజ్ఞయాగాదుల్లో ఆవుల్ని బలివ్వడం ఉంది, బలివ్వడం మొదలు పెడతారా? యజ్ఞయాగాదుల్లో మనుషుల్ని బలివ్వడం ఉంది, బలిస్తారా? ఎందుకంటే శ్రీకృష్ణుడి గురువు కొడుకు ఎవరో యజ్ఞ పశువుగా ఉంటే విడిపించి తెచ్చిన ఘటన ఒకటి ఉంటుంది భాగవతంలో. అంతే, యజ్ఞయాగాదుల్లో బలిచ్చేవాళ్ళు మనుషులను కూడా. మరి వాటిని ఇస్తారా? ఇప్పుడు సనాతన ధర్మం అంటే నేను కూడా కన్ఫ్యూజన్లో ఉన్నా. మీ కట్ ఆఫ్ డేట్ ఏంటనేది, ప్రతిదానికి ఒక కట్ ఆఫ్ డేట్ ఉండాలి కదా. లేదు, వేదకాలాన్ని మేము తిరస్కరిస్తున్నాం అంటే మీరు ఉపనిషత్తుల కాలంలో ఉన్నారా, దర్శనాల కాలంలో ఉన్నారా? మరి దర్శనాల కాలంలో ఉంటే నీకు 6 దర్శనాలు ఆస్తిక దర్శనాలు ఉంటే 6 దర్శనాలు నాస్తిక దర్శనాలు ఉన్నాయి భారతీయ తాత్విక స్రవంతిలో. మరి ఈ నాస్తిక దర్శనాలని మీరు ఆమోదిస్తే వైశేషికము, మీమాంస ఇవన్నీ మీరు ఆమోదిస్తారా? న్యాయమీమాంస దగ్గర నుంచి అవి ఆమోదిస్తే చాలా ప్రమాదంలో పడతాము. తర్వాత మరి మీ కట్ ఆఫ్ డేటు ఇప్పుడు వస్తున్న ప్రాపగాండాలో ఈ కట్ ఆఫ్ డేటు కేవలం వేదకాలానికి కూడా వెళ్ళ, పురాణ కాలానికి కూడా వెళ్ళ. వీళ్ళ కట్ ఆఫ్ డేటు మనుస్మృతి దగ్గర ఆగుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనుస్మృతి దగ్గర ఆగుంది. అంటే ఒక 2000 ఏళ్ళు. ఈ 2000 ఏళ్ల క్రితం ఉండేదాన్ని సనాతనం అని మనం అనుకుందామా? ఒక ప్రశ్నార్థకం. ఒకటి, సనాతనం అంటే నువ్వు 2000 ఏళ్ళు కట్ ఆఫ్ డేటు ఏ ప్రాతిపదిక మీద ఇచ్చావు అనేది రెండో ప్రశ్న. అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనం నెత్తి మీద పెట్టుకున్నారు కుల ధర్మాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని, కింద జాతులందరినీ తొక్కి పెట్టాలి, రాజులు యుద్ధాలు చేయాలి. అంటే ఇప్పుడు మన అసెంబ్లీలకి, పార్లమెంట్లకి సనాతన ధర్మం ప్రకారం శూద్రుల్ని ఎవరిని వెళ్ళనీయకుండా, ఆడవాళ్ళని వెళ్ళనీయకుండా కేవలం క్షత్రియులు అనేవాళ్ళు మాత్రమే అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్తారా? ఎందుకంటే పరిపాలించాల్సిన వాళ్ళు కదా. అట్లనే మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నిట్లో మిగిలిన కులాల వాళ్ళందరినీ ఎత్తేసి బ్రాహ్మణులు మాత్రమే అధ్యయనాలు చేస్తారా? ఎందుకంటే చదువుకునే హక్కు వాళ్ళకి ఒక్కళ్ళకే ఉంది. వాళ్ళు కాకుండా ఇంకెవరు చదువుకున్న సీసాలు పోయాలి కదా. శూద్రులు ఎవరైనా ఎదురొస్తే నీళ్లు పోసుకొని తల మీద నీళ్లు పోసుకొని అట్లాంటివన్నీ చెంబు ముంత, నోటికి ముంత, వెనకాల చీపురి కట్టి నడవమంటారా? తర్వాత దాంతో పాటే ఆడవాళ్ళందరినీ చదువులు, ఉద్యోగాలు, గడ్డి గాదం అన్ని మానిపించేసి టీవీలు ఎత్తేసి, సెల్ ఫోన్లు ఎత్తేసి సినిమా థియేటర్లన్నీ పడగొట్టేసి, అంతే కదా. సనాతన ధర్మంలోకి వెళ్ళటం అంటే అదే కదండి. అప్పుడు ఆడవాళ్ళందరినీ ఇంట్లో కూర్చుని మీ పిల్లల్ని కంటమే మీ పని, ఇలా వీళ్ళు అలంకరించుకోవడమే పని, ఈ ధర్మాలని చెప్తారా? మహిళ అసలు అడాప్ట్ చేసుకుంటుందా అనేది, అంటే అడాప్ట్ చేసుకుంటుందా లేదో నాకేం తెలుసు. మరి సనాతన ధర్మం కావాలనుకునే ఆడవాళ్ళని అడగాలి మీరు వీటన్నిటికీ సిద్ధమా అని. అట్లా సనాతన ధర్మం గురించి ప్రభుత్వం మాట్లాడుతుంది అనుకోండి, మరేంటి మీరు ఈ ర్యాకెట్లును, ఈ న్యూక్లియర్ వెపన్స్, విమానాలు అన్నీ రద్దు చేసేసి, లేకపోతే వాటిని విధ్వంసం చేసేసి బాంబులు పెట్టి పేల్చేసి, ఆ తర్వాత గదలు, కత్తులు, ఆ కాలంలో అయ్యే కదా, గదలు, కత్తులు, బరిసెలు, శూలాలు అవి పట్టుకొని తిరుగుతారా? ఇప్పుడు కోట్లు, గీట్లు, మిషన్లు, కొట్టటాలు, ఇండస్ట్రియలైజేషన్ అన్నీ మానేస్తారా?
అంటే సనాతన ధర్మంలో అంతే కదండి, సనాతన ధర్మం అనేది దేనిలో నువ్వు వెళ్ళదలుచుకున్నావు అనేది నా ప్రశ్న. అంటే ఇవన్నీ ఉంటాయండి, మిగిలిన వాటిల్లో వెళ్ళదలుచుకున్నాం అన్నారు అనుకో, పోనీ సామాజిక పరంలో వెళ్ళదలుచుకున్నాం అన్నారు అనుకోండి, పోనీ సామాజిక పరంలో అంటే సనాతన ధర్మం మనువు కాలం నాటి కత్తులు గదాలకు వెళ్ళము, మిగిలినవన్నీ అట్లే ఉంటాయి కానండి, ఆడవాళ్ళ విషయంలోనూ మిగిలిన కులాల విషయంలో మేము సనాతన ధర్మానికి వెళ్తాం అంటారా? అప్పుడంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? అదే ఆడవాళ్ళని ఇళ్లలోకి నెట్టేయండి, టీవీలు గీవీలు ఇళ్లలోంచి ఎత్తేయండి, ఎందుకంటే చెడగొడతాయి, పుస్తకాలు ఇళ్లలో ఉంచొద్దు, అవి చదివి చెడిపోతారు. అదే సేమ్ సామాజిక వ్యవస్థలో విద్యా బిజినెస్ మొత్తంలో బ్రాహ్మణులు, పరిపాలన అసెంబ్లీలు పార్లమెంటుల్లో క్షత్రియులు, వ్యవసాయం చేసుకోవటంలో శూద్రులు, వ్యాపారంలో వైశ్యులు, వ్యాపారంలో అంటే కార్పొరేట్లో వ్యాపార వయసులు కాని వాళ్ళందరినీ నెట్టేసి ఎవడ ఉంటానికి వీలు లేదురా అని నెట్టేసి, మరి ఎలాన్ మస్క్ను ఉంచాలా? వాడు కౌంటోడు అవునా కాదా మనకు తెలియదు. సో ఎలాన్ మస్క్ని అనుమతిస్తామా లేదా దేశంలోకి, అది ఒక డైలమా. అందుకని ఇలాంటివి తేల్చాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. మరి సనాతన ధర్మం మాట్లాడేవాళ్ళు ఇవన్నీ తేల్చి ఏం ఆలోచిస్తున్నారో నేను కూడా కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాబు ఈ విషయాలన్నీ మరి నా బుర్రలోకి వచ్చినాయి, బుర్ర అంటూ ఉన్నాక మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని నేను కూడా అడగాలి కొద్దిగా. చాలా చక్కగా చెప్పారండి. మీరు లేవనెత్తిన ప్రశ్నలు కరెక్ట్. నిజంగా వీటికి సమాధానాలు అయితే దొరకవు నేను అనుకుంటున్నాను. కానీ సనాతన ధర్మం పక్కన పెట్టి ధర్మం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అప్పుడు కాస్త మానవ ధర్మం గురించి ఆలోచించండి. ఒక మనిషిని దోచుకొని, ఒక మనిషిని అణిచివేయని ఒక ధర్మం ఉంది, అది మానవ ధర్మం. దాని గురించి మాట్లాడండి. సనాతనము, పురాతనము, అతి ప్రాచీనము అన్నీ అయిపోయినాయి. గతించిన కాలాన్ని పట్టుకుని వేలాడకండి. గతించిన కాలాన్ని పట్టుకుని వేలాడేది భూతాలు దెయ్యాలు మాత్రమే, మనుషులు కాదు.